నమస్తే. ప్రస్తుతం మనం కర్ణాటక ప్రాంతంలో ఉన్నాము. పాలమూరుకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ వీరంతా అక్రమ కట్టడాలు ఏదైతే కర్ణాటక ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మిస్తున్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో తమ గొంతు వినిపించేందుకు కర్ణాటక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లుంది కర్ణాటక ప్రాంతం? మనం చూసాం గత వారమే మన ఆర్డిఎస్లో చూసాము. ఇప్పుడు కృష్ణా, భీమా, అదేవిధంగా ఏముంది భయ్, కర్ణాటక మస్తు మజా చేస్తుంది. కర్ణాటకలో మొత్తం ఎక్కడెక్కడ అక్రమ ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నాం. అక్కడ తుంగభద్ర పైన కట్టుకుంటూ పోతున్నారు. 10 ఏళ్ళు ఎవరు ధైర్యం చేయలే. ఇవాళ కురుడి దగ్గర 60% అయిపోయింది, చెక్క మంచాల దగ్గర అయిపోయింది, చెక్కలమరి దగ్గర అయిపోయింది, నావల్లి ప్రపోజల్ ఉంది, గుండ్రేవుల దగ్గర కూర్చోరు, కాసుకొని కూర్చున్నారు. అటు తుంగభద్ర మొత్తం పైన ప్రాజెక్టులే. ఇప్పుడు ఇక్కడ కింద భీమా దగ్గర ఎవడైనా ఎప్పటికి నీళ్ళు వస్తుండే, ఎండాకాలం కూడా నీళ్ళు వస్తుండే, వర్షాకాలమే నీళ్ళు వస్తలేవు. మొత్తము ఏది హైడ్రాలిక్ గేట్లు పెట్టి పడేసారు. భీమా నుంచి ఒక నీళ్ళు వస్తలేవు, తుంగభద్ర నుంచి నీళ్ళు వస్తలేవు. ఆర్డీఎస్కి మొత్తం వీటలు వారిపోయి మొత్తం మట్టి పెట్టేసారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు ఎన్ని కళకళలు ఆడుతున్నాయి. నువ్వు తుంగభద్ర భద్రమైనా, నారాయణపూర్ అయినా, గండ్రేవుల మన నారాయణపూర్ అయినా, అల్మట్టి పోయినా, గుగ్గులు పోయినా, పక్కన గుడ్రు పోయినా ఫుల్ నీళ్ళు వాళ్ళకు. వీళ్ళేమో మంచిగా తింటున్నారు, మేమేమో ఎండిపోయి ఉన్నాం అన్నుండి. తెలంగాణ తెచ్చుకొని కిందకా ఇక్కడ నీళ్ళు వదులుకోవాలి. సేమ్ గవర్నమెంట్ ఉంది, పైన నుంచి అల్మట్టి నుంచి నీళ్ళు వదులుకోవాలా. తుకాలు వస్తురా 2-3 టీఎంసీ పంపని చెప్పి తీసుకోవాలా, నారాయణపూర్ నుంచి తీసుకోవాలా. మీరు నీళ్ళు రాకుండా మొత్తం హైడ్రాలిక్ గేట్స్ పెడితే ఎండాకాలం 1,00,000 ఎకరాలు పంటలు వండేటివి ఈ రీజనరేటర్ వాటర్ ద్వారా. మరి ఒక్క సుక్క నీళ్ళు 1 ఎకరం కూడా ఉండదు. వాళ్ళు బతుకొద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయాలా. ఈ ప్రభుత్వం అడగాల, సందర్శించాలా. 60 టీఎంసీలు రిజర్వాయర్లు రెడీ అయినాయి. మోటార్లు కేసీఆర్ గారు ఆన్ చేసిపోయిండు. 3 ఏళ్ళ తర్వాత మొన్న ఆన్ చేసారు. అదే ఆ రోజు చేసింటే ఇవాళ 60 టీఎంసీలు రిజర్వాయర్లు నీళ్ళు ఉంటుండే కదా. కరివేణ నుంచి, వట్టెం నుంచి, ఏదుల నుంచి నార్లాపూర్ వరకు మొత్తం నీళ్ళు ఉండేది కదా. వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు నింపలే. ఇవాళ ఎల్లు అని చెప్పి మోటార్ ఆన్ చేసారు. ఎస్ఎల్బీసీలో చనిపోయిన శవాలు ఇంతవరకు దీనికి అవుతలేదు వాళ్ళకు. ఇవాళ ఇన్ని జరుగుతుంటే ఎవడైనా సలహాదారుడు ఎవడుంటాడు? తెలంగాణ ప్రయోజనాలు కాపాడోడు ఉంటాడు, తెలంగాణ తెలిసినోడు ఉంటాడు, 10 ఏళ్ళు తెలంగాణ ఇరిగేషన్ మీద అవగాహన ఉంటాడు. ఇవాళ ఎవడున్నాడు? 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కృష్ణా రివర్ పైన ఏ ప్రాజెక్ట్ కట్టొద్దు, పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి 10 ఏళ్ళు వాదించిన వ్యక్తి, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పనిచేసినాడు. ఆ రిటైర్మెంట్ అయితే ఆయన వచ్చి సలహాదారుడు ఎట్లా ఉంటాడు? ఏమైనా చేస్తాడా? 10 ఏళ్ళు మనకు నీళ్ళు వాడుకోకుండా చేసిన వ్యక్తి ఎట్లా చేస్తాడు? ఎవడు చెప్తే తీసుకున్నాడు? ఎవడు వాడు? తెలంగాణకు అన్యాయం చేసినాడు. ఇలా ఇరిగేషన్ సలహాదారుగా ఉంటే పాలమూరుకు నీళ్ళు ఎట్లా వస్తాయి? తెలంగాణకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎవరు దొరకలేదా? ఇంజనీర్ లేరా? రిటైర్డ్ ఇంజనీర్ లేరా? రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు లేరా? తెలంగాణ ఐఏఎస్ లేరా? ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలో ఏం మాట్లాడిందో పెట్టలే. కనీసం ఇరిగేషన్ మంత్రిని కూడా తీసుకో, లోపల పిలవకపోని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇలా ఒక్క ప్రాజెక్టు మనది ఇక్కడనే ఈడ గూడూరు దగ్గర చూసినాం కదా సార్. మనం ఇక్కడ ముందర కుసుమూర్తి దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక జీవో తెచ్చిండు, మనం కూడా లిఫ్ట్ పెట్టుకుందామని. ఇంతవరకు టెండర్ విలువలే. గూడూరు దగ్గర, గుగ్గుల దగ్గర, నారాయణపూర్ దగ్గర, అలిమటి దగ్గర, తుంగభద్ర దగ్గర, భద్ర దగ్గర అవతల ఆర్డీఎస్ అవతల ఆంధ్రకు నీళ్ళు వాళ్ళు కలకలాడుతున్నాయి. మేము నీళ్ళ పోతున్నాం. వాళ్ళకు నీళ్ళు, మక్క నీళ్ళు ఎట్లా పోతాం చెప్పు? 43 లక్షల ఎకరాల విస్తీర్ణమైనటువంటి మహబూబ్నగర్లో 35 లక్షల ఎకరాల సాగుకు అవసరం ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి మహబూబ్నగర్లో ఇన్ని ప్రాజెక్టులు కడితే కూడా మాకు ఇంకా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి ఇంకా నీళ్ళు లేకుండా ఉన్న భూములు ఉన్నాయి. అప్పర్ కృష్ణ పెట్టాలని చెప్పి ఆనాడు నిజాం గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టిండు. అప్పర్ కృష్ణ మేము కంప్లీట్ చేసింటే నారాయణపూర్ నుంచి రైచూరు వరకు కాలువ వదిలిపెట్టిండు. ఆనాడు అప్పర్ కృష్ణ ప్రపోజల్ కంటిన్యూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింటే 200 టీఎంసీ నీళ్ళు మేము వాడుకునే వాళ్ళం. సరళ సాగర్ నుంచి కింది వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటివి. అది చేయలేదు. 55 టీఎంసీల ప్రపోజల్ ఉన్నటువంటి జూరాలను 33 టీఎంసీలకు కుదించారు. చివరకు టెండర్ పిలిచే వరకు 11 టీఎంసీలు. ఇక నీళ్లు చూస్తే 6 టీఎంసీలు. జూరాలను అగం చేస్తుంది, ఆర్డీఎస్ను ఆగం చేస్తుంది.
రేపు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి నీళ్ళు రాకపోతే ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి చెప్పండి. వ్యక్తిగత ఖర్చులకు పోకుండా ఇంకా 2 సంవత్సరాలు మిలిగింది. ఇది ప్రతి సంవత్సరం 20,000 ఎకరా 20,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు, క్యాబినెట్లో చెప్పారు. ఇప్పటి వరకు 60,000 కోట్లు మనకు వచ్చింటే ఇవన్నీ అయిపోయేవి. ఇప్పుడు ₹1 రాలేదు. మరి 60,000 కోట్లు ఈ సంవత్సరం 20,000 కోట్లు 80,000 కోట్లు ఇమ్మీడియట్గా విడుదల చేస్తే ఇవన్నీ అవుతాయి. ఉమ్మడి జిల్లా అన్ని ప్రాజెక్టులు అవుతాయి. ఇవన్నీ ఏం చేయకుండా కేసీఆర్ని తిట్టుకుంటే ప్రాబ్లం కలుగుతుంది కాదు. అది దయచేసి ఆ సీట్లో కూర్చున్న తర్వాత వ్యక్తిగతం మర్చిపోయి ఈ 2 ఏళ్ళన్నా దృష్టిలో పెడితే చాలా చరిత్రలో పేరు నిలిచిపోతారు. లేకుండా మేము ఎల్లినోని పేరు మీద కరువు ఉంది మేము నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాదు. కరువు ఉంటే కూడా మనం బతకొచ్చనే ఆ రిజర్వాయర్లు మేము కట్టుకున్నాం కనుక కరువు మీద దాటేయద్దు. తెలంగాణ ప్రజాప్రతినిధులు మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చెప్తున్నాం, మేము మాట్లాడినాం కదా, మా మీద పెట్టి మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురండి. మీరు చూడండి కరెక్ట్ వాస్తవం అని చెప్పి మీరు చెప్పండి, ఒత్తిడి తీసుకురండి. మీరు లోపల ఒత్తిడి రండి, మేము బయట కొట్లాడతాం. ఉమ్మడిగా కొట్లాడి పాలమూరు కాపాడుకుందాం. అంతేగాని దీని మీద ఏదో మాట్లాడితే మాత్రం 1 ఇయర్ తర్వాత జరగబోయేటువంటి దానికి శాశ్వతంగా మీరు ప్రజలలో సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. శాశ్వతంగా మీకు ఇబ్బందులు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీళ్ళంతా ఉమ్మడిగా కూర్చొని ఒకసారి చర్చించి ఒక సమస్యకు పరిష్కరించుకోవాలి. ఎందుకనంటే పాలమూరు ఈరోజు ఎడారి అయ్యే పరిస్థితి ఉంది, ప్రాజెక్టులన్నీ బీటలు వారే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కర్ణాటక ప్రాంతం నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు.